మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ 1VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతుందన్న సమాచారంతో పార్టీలు ప్రచార బరిలో దూకాయి. స్వయంగా రంగంలోకి దిగిన మంత్రులు ప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకువెళ్లే పని ప్రారంభించారు. సమీక్షలు సమావేశాలతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచార అజెండాగా మార్చుకున్న విపక్షాలు పురపోరుకు సిద్ధమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మంత్రులు రంగంలోకి దిగారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమితులైన అమాత్యులు తమ పరిధిలోని మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లిలో నిర్వహించిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే పురపాలిక కాంగ్రెస్ గెలుపునకు సోపానాలని తెలిపారు. సన్న బియ్యం మొదలుకొని రేషన్ కార్డుల జారీ వరకు అన్ని కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా మారబోతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మొదటిసారిగా అందరికీ రేషన్ బియ్యం కింద ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం వస్తుంది. మన తెలంగాణలో నల్గొండ కార్పొరేషన్పై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు నల్గొండ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్లోని పలు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి మంత్రి శ్రీకారం చుట్టారు. పట్టణంలో ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలలో జోష్ నింపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గత పాలకులు హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపితే అప్పటి ఎమ్మెల్యే ప్రేక్షక పాత్ర వహించారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన సాంకేతికమైన కమిటీ వేస్తారని చెప్పిన తర్వాత ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలపాలనేటువంటి మాట, దాన్ని నెరవేర్చేందుకు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పినాం. ఆనాడు జిల్లా అయితా ఉంటుంటే ఈ ప్రాంత ప్రజలు ఎంత ఉద్యమాలు చేసినా మీకు తెలియదు కాదు. బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. మా బాకీ కార్డు మిమ్మల్ని అడిగితే మనిషికి ఎంత అప్పు ఉన్నదో నెత్తి మీద ప్రజలందరికీ తెలుసు. మన సర్పంచ్ ఎలక్షన్లలో, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లయితే బలోపేతం చేసిరో ఇప్పుడు కూడా అంతే పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని మరొకసారి అందరూ విజ్ఞప్తి చేస్తారు. పురపాలక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గతంలో ప్రారంభించిన పనులకు నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సత్యవతి రాథోడ్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నారాయణపేట జిల్లాని ఎంతో కష్టపడి సాధించుకున్నాం. ఇక్కడ జిల్లాని బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు దీన్ని జిల్లా కేంద్రంగా మార్చారు. నారాయణపేట జిల్లా ఇక్కడ నుంచి తరలిపోకుండా అడ్డుకునే శక్తి, ఏకైక శక్తి అది భారతీయ జనతా పార్టీకే ఉంది. ఆ పోరాటం చేసే శక్తి అని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉంది. మీరు అభివృద్ధి చేసింటే ఓట్లు వేస్తారు కదా ప్రజలు. కేంద్రం ఇచ్చింది కూడా మీరే అని చెప్తున్నటువంటి కక్కుర్తి ఎందుకు అంటున్నా. మీరు తెచ్చింది మీరు చెప్పండి, మేము తెచ్చింది మేము చెప్తాం. ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మరి మీరు ఇచ్చే నిధులు గాని, రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలు గాని, రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాలు గాని ఎవరి పైసలు? అవి ప్రజల పైసలు కావా? అవి నోటిఫికేషన్ వచ్చాక ప్రచారంలో మరింత జోరు పెంచేలా అధికార విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.